పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను కూడా పొన్నం ప్రభాకర్ ఫోన్ చేస్తా, ఇప్పుడు ఆయన్ని అడుగుతా, పొన్నం ప్రభాకర్ని అడుగుతా. ఆయన ఏమాట వెయిట్ చేస్తుండు, ఇక్కడ నన్ను ఆపుతున్నారు మీరు, నేను పోతా అంటే. పొన్నం ప్రభాకర్ గారికి ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎందుకు ఆపుతుండో మరి. ముఖ్యమంత్రి హరీష్ రావు ఫోన్ చేస్తున్నారు, ఆయన అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నారు, కానీ ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు. ఎందుకు తనను ఆపుతున్నారంటూ పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేస్తున్నారని పొన్నం గారికే చేస్తున్నా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేస్తున్నారు. ఇగో పొన్నం ప్రభాకర్ గారికి నేను ఫోన్ కలుపుతున్నా, వాళ్ళేమో స్తూపం దగ్గర ఉన్నారు, నేను ఫోన్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారిని. ఇక్కడ నన్ను పోలీసు వాళ్ళు ఆపారు. ఇగో గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులను అడ్డం పెట్టి నువ్వు ఆపుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు పొన్నం గారు. ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసులు మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తాను, పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు అరే ఇగో నన్ను రాలేదు పారిపోయినామని తిడుతుండేడా, నువ్వు చూడు ఇక్కడ తిడుతున్నాడు నన్ను, హరీష్ రావు రాలేదని. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా ఇప్పుడు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజారుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. ముగ్గురు మంత్రులు పిలిచారు, ఇద్దరు మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా, మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టి. ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారు ఫోన్ పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు ఇద్దరు మంత్రులకు ఫోన్ చేస్తే ఇద్దరు ఎత్తలేదు. మూడో మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినాం, మేము బయలుదేరి, మీరే ఛాలెంజ్ చేసినారు, మీరే నన్ను రమ్మన్నారు, బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇవాళ మమ్మల్ని చర్చకు రాణిస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడ్చింది, మంత్రులు పారిపోయినరు. మంత్రులు మేము వస్తే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయి, వాళ్ళ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తప్పు. అవినీతికి పాల్పడకపోతే, స్కామ్ చేయకపోతే మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఆపుతున్నారు? మేమేమి యుద్ధానికి రావడం లేదు. ఉంటే మంత్రులు ఫోన్లు ఎత్తారు, వస్తుంటే పోలీసులు ఆపడం, ఇది చాలా దుర్మార్గమైంది. పోలీసులు మీరు వెళ్ళడానికి వీలు లేదు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అంటున్నారు. ఎవరు ఆదేశాలు ఇచ్చారో మీరే పోలీసులు అడగండి. ఒకవైపు ప్రభుత్వం మమ్మల్ని దమ్ముంటే చర్చకి రండి అంటారు, ఇంకోవైపు అదే ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని మేము దిగి నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మేము వదలుచుకున్నాం. మంత్రులకు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, పోలీసులకు చెప్పండి, పోలీసులకు చెప్పి మమ్మల్ని అక్కడికి రావడానికి ఫెసిలిటేట్ చేయండి. పోలీసులకు మీరు చెప్పడం లేదు, పోలీసులు మీరు పారిపోతున్నట్టు, మీరు అవినీతికి పాల్పడుతున్నట్టు మీ పోలీసులకు చెప్పి మమ్మల్ని చర్చకు అలో చేయాలని మంత్రుల్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులారా మీరు అక్కడే ఉండండి, మేము నడుచుకుంటూ బయలుదేరుతున్నాం, పాదయాత్రలో అయినా అక్కడికి వస్తాం, మీతో చర్చిస్తాం. ఏమీ లేదు, వాళ్ళు దొంగతనం చేసిండ్రు, కుంభకోణాలు చేసిండ్రు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఆధారాలు